अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आला अहदेदारों को वज़ीर आला रेवंत रेड्डी की सख्त तंबीह, हुकूमती स्कीमों के निफाज में लापरवाही बर्दाश्त नहीं की जाएगी। आदिलाबाद में BC बंद मुकम्मल तौर पर कामयाब, तमाम सियासी जमातों ने दिया ताउन, दुकानें और स्कूल रहे बंद। BC JAC बंद को कांग्रेस की मुकम्मल हिमायत, कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कारकुनों की शानदार बाइक रैली। गोपाल कृष्णा मठ में अक़ीदत व जोश से कल्याणम की तकरीब, अवाम की बड़ी तादाद ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी ने तमाम आला अहदेदारों, सेक्रेटरियों और महकमाती सरबराहों को सख्त इंतबाह दिया कि सरकारी स्कीमों और तरक्याती कामों के निफाज में लापरवाही हरगिज़ बर्दाश्त नहीं की जाएगी। इन्होंने कहा कि अवामी हुकूमत के 2 साल मुकम्मल होने के बावजूद बाद अफसरान के रवैये में कोई तब्दीली नहीं आई है। वज़ीर आला ने मशवरा दिया कि महकमा तालमेल के साथ ऐसे फैसले करे जिनसे अवाम को हकीकी फ़ायदा पहुँचे। BC JAC की जानिब से 42% रिजर्वेशन के मुतालबे पर दी गई रियासत गिर बंद की अपील को आदिलाबाद ज़िले में भरपूर तायद हासिल हुई। सुबह से ही कायदीन ने RTC डिपो के रूबरू धरना मुनज़्ज़म किया, जिससे बसों की आमदोरफ्त मुतासिर हुई। तिजारती मराकिज़ और तालीमी इदारे मुकम्मल तौर पर बंद रहे। पुलिस ने अमन व अमान बरकरार रखने के लिए कड़ी निगरानी रखी। బీసీల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం 42% బీసీలకు రిజర్వేషన్
రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లుని తొక్కిపెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంగీకరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్రంలో నటిస్తోంది. కానీ కేంద్రంలో పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు, లేదా రాష్ట్రపతి గారినే డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు. వీటన్నిటినీ తొక్కిపెట్టి కావాలని బీసీ సోదరులకడి నోటికాడి ముద్దను లాక్కొంటా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% బిల్లుని ఆమోదించాలి, గవర్నర్ తో సంతకం చేయించాలి, రాష్ట్రపతితో సంతకం చేయించాలి, పార్లమెంటులో ఆమోదించి అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది చిత్తశుద్ధితో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ బంద్ తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ సోదరుల నోటికాడి ముద్ద లాక్కోకూడదు. దీనికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతా ఉంది. ఆ రోజు పంచాయతీ సవరణ చట్టంలో 50% రిజర్వేషన్లు మించొద్దని పంచాయతీ చట్టాన్ని సవరించి బీఆర్ఎస్ రాష్ట్రంలో బీసీల గొంతు కోసింది. ఈరోజు బీజేపీతో కుమ్ముక్కై బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా, మోసపూర్వకంగా బీసీ సోదరిమణులందరినీ కూడా మోసం చేస్తా ఉన్నది ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంద్ ని అందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా 42% రిజర్వేషన్లతో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అందిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా అడ్డుకున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ల ద్వంద్వ ప్రమాణాలని ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఎట్టి పరిస్థితులైనా కూడా 42% రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 42% రిజర్వేషన్లతోనే వచ్చే స్థానిక సంస్థల్లో ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ బంద్కి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. आदिलाबाद कांग्रेस असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने पार्टी कारकुनों के साथ बड़े पैमाने पर बाइक रैली निकाली। इन्होंने इल्ज़ाम लगाया कि बीजेपी हुकूमत को बीसी तबक़ात की तरक्की में कोई दिलचस्पी नहीं है, इसीलिए गवर्नर के दस्तखत रुकवा कर मरकज़ में बिल पेश होने से रोक रही है। इन्होंने कहा कि जब तक 42% रिजर्वेशन नाफिज नहीं होता कांग्रेस पार्टी बीसी तबक़ात के साथ जद्दोजहद जारी रखेगी। नमस्ते बीसी चैतन्य वेदिका के कायदीन ने आदिलाबाद प्रेस क्लब में मीडिया से गुफ्तगू करते हुए कहा कि तमाम सियासी जमातें बीसी तबक़ात को महज वोट बैंक के तौर पर इस्तेमाल कर रही हैं। इन्होंने कहा कि अगर तमाम पार्टियां बंद की हिमायत कर रही हैं तो फिर बीसी मुखालिफ कौन है। उनका कहना था कि बीआरएस ने माजी में कभी बीसी तबक़ों के बारे में संजीदगी से नहीं सोचा और बीजेपी पार्लियामेंट में बिल पेश होने से जानबूझकर रोक रही है।
जय बीसी, जय बीसी, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ। 42% బీసీలకు రిజర్వేషన్లు వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి సాహు మహారాజ్ ఆలోచన విధానం. ఏదైతే ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ కు సంబంధించి మరి అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతుగా తెలపడం జరిగింది. మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు మరి బీసీకి వ్యతిరేక పార్టీ ఏది అని మేము అడుగుతా ఉన్నాం సూటిగా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీల పక్షాన ఏనాడు రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది, మేము వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అనడం జరిగింది. మరి దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ ఒక చట్టం కాకుండా శాసనసభలో ప్రవేశపెట్టకుండా కేవలం జీవో నంబర్ 9 అనే తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు ఇచ్చేసినాం, మీరు తీసుకోండి అని మాటల్లో చెప్పడం జరిగింది. మరియు కేంద్రంలో చూసినట్టయితే బీజేపీ ఉంది. మరి బీజేపీ మరి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మేము ఇస్తున్నాం మేము అని చెప్పడం జరుగుతుంది. కానీ చట్టసభలలో ఏదైతే పార్లమెంట్లో మరి ఏదైతే సుప్రీంకోర్టు కేసులలో ఉందో మరి దీనికి సుప్రీంకోర్టు కేసుల ద్వారా ఉండడం వల్ల మరి దీనికి చట్టసభలలో చట్టం ద్వారా ఒకవేళ బీసీకి రిజర్వేషన్ అమలైతే చట్టరూపం కార్యరూపం దాల్చినట్టయితే దీనికి సంపూర్ణమైనటువంటి బీసీకి రిజర్వేషన్ అమలు జరుగుతుందని నేను ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా కేంద్రంలో బీజేపీ ఉన్నా రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కేవలం బీజేపీల అంటే బీసీల ఓటు బ్యాంకు కోసం మాత్రమే మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతున్నది. మేము ఉన్నామని విభజించు పాలించనే పాలన జరుగుతుంది. కులాల మధ్యలో ఏదైతే బీసీ కులాలను విభజిస్తూ పాలిస్తున్నారు తప్పితే మరి ఎటువంటి బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం లేదు. BCJAC के बंद की अपील पर आदिलाबाद BC वेलफेयर संगम के कायदीन ने रैली निकाली और अंबेडकर चौक पर धरना देते हुए मुतालबा किया कि BC तबकात को 42% रिजर्वेशन देने के बाद ही इंतखाबात मुनाकिद किए जाए। इन्होंने अंबेडकर के मुजस्मे पर फूल चढ़ाकर मेमोरेंडम पेश किया। RTC डिपो के एक मुलाजिम की जानिब से आइन हिंद के खिलाफ बयान देने पर दलित तंजीमों ने सख्त बरहमी जाहिर की और मुतल्लिका अहलकारों के खिलाफ कार्रवाई का मुतालबा किया। इन्होंने टू टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। రాజ్యాంగాన్ని రచించిన దేవుని ఆ మాట అంటున్నాడు ఎవరు సార్ చెప్పు కావాలని అంటున్నాడు ఒక ఫేస్బుక్ లో అది పెట్టుకో ఇది పెట్టుకుంటే వాళ్ళిద్దరిని పిలిచి జరిగింది వేరు. ఆయన అనుకోని మీకు అంబేద్కర్ రాజ్యాంగ రచన మీరు కింది కూడా అని ఆ మాట ఒక రాజ్యాంగాన్ని రచించిన దేవుని ఆ మాట అంటున్నాడు ఎవరు సార్ చెప్పు కావాలని అంటున్నాడు ఒక ఫేస్బుక్ లో అది పెట్టుకో ఇది పెట్టుకుంటే వాళ్ళిద్దరిని పిలిచి
ఈరోజు మొన్న ఆర్టీసీ డిపోలో జరిగినటువంటి రాజ్యాంగంని కించపరుస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ రాజ్యాంగం వల్లనే దేశం డెవలప్ అయితలేదు, ఆర్థికంగా నష్టపోతుంది అని చెప్పి రాజ్యాంగాన్ని కించపరిచినట్టు మాట్లాడినందుకు మేము ఈరోజు 2 టౌన్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ఈరోజు గ్రంథం, ఆ గ్రంథాన్ని భారత రాజ్యాంగాన్ని మొత్తం ప్రపంచ దేశాలే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అనుసరిస్తున్నటువంటి సందర్భంలో, కానీ ఈరోజు ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీలో ఇటువంటి రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా విచారకరం. దాన్ని మేము అన్ని దళిత సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా మరి ఈరోజు 2 టౌన్ సిఐ గారు కూడా మేము స్పష్టంగా చెప్పినాం, ఏది ఏమైనటువంటి ఈ కేసును పక్కదారి పట్టించకుండా కాన్స్టిట్యూషన్ని కించపరుస్తూ మాట్లాడింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కించపరిచినటువంటి వ్యక్తులపైన మీరు ఛార్జ్షీట్ ఓపెన్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి మేము సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మరి ఒక 4-5 రోజుల నుంచి ఆర్టీసీలో జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీసర్లు యాజ్ ఏ డిఎం కానీ, అక్కడ మెకానిక్లో ఉన్నటువంటి హెడ్ ఎంఎఫ్ కానివ్వండి, అదేవిధంగా సిఐ కానివ్వండి, కార్మికుడు ఏ చిన్న తప్పు చేసినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి డిపోస్ పేరు చేసి విధుల నుంచి తొలగిస్తారు. మరి ఇంత పెద్దగా భారతదేశ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి ఒక వర్కర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకోకుండా ఆ వర్కర్కు సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఆ చర్యని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు చేసినటువంటి సిబ్బంది మీదనే కాకుండా అక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీసర్ల మీద కూడా డిఎం, ఎంఎఫ్, సిఐ వాళ్ళందరి మీద కూడా వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా ఈయనతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. आदिलाबाद कांग्रेस असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने लारी ओनर्स एसोसिएशन के नुमाइंदों से मुलाकात की और उनके मसाइल सुनकर जल्द हल करने की यकीन दहानी कराई। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि अवामी मसाइल के हल के लिए हर मुमकिन ताउन किया जाएगा। तेलंगाना नेशनल ग्रीन कॉर्प्स के रजाकारों ने आदिलाबाद साइंस डिग्री कॉलेज में माहौल दोस्त अशिया की नुमाइश व फरोख्त का अहतमाम किया। तलबा ने पेंडिक्राफ्ट अशिया और खुर्दनी सामान पेश किया, जिसे देखने वालों ने शौक से खरीदा। Room number 25, there is a Lipan art. వాళ్ళకి మీరు సహకరించండి. చూస్తున్నటువంటి ఇవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి
వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్ సహకారంతో నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ఆదిలాబాద్లో ఎకో క్యాంపస్ దీపావళి బజార్ను నిర్వహించడం జరుగుతున్నది. సో ఇది మా ప్రిన్సిపల్ డాక్టర్ జె సంగీత గారు మరియు ఎకో క్లబ్ కోఆర్డినేటర్ అష్రఫ్ అలీల యొక్క ఆధ్వర్యంలో ఈ ఎకో క్లబ్ తర్వాత ఎకో బజార్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో విద్యార్థులు వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ తర్వాత ఇతర ఆహార పదార్థాలు కానీ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే ఈ ఎకో ఫ్రెండ్లీ మోడల్ నర్సరీది తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఏదైతే ఉన్నదో మనం ప్లాస్టిక్ను చాలా వేస్ట్గా పాడేస్తున్నాం. ఇది భూమిలో పర్యావరణంలో కలిసిపోకుండా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని మనం మళ్ళీ యూజ్ చేసినట్లయితే ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా పాడేసేటువంటి ప్లాస్టిక్లలో మనం మట్టి నింపి విత్తనాలు వేస్తే ఇవి మొక్కలుగా ఎదుగుతాయి. ఈ మొక్కల్ని మనం నాటి పర్యావరణాన్ని రక్షించవచ్చు. అట్లాగే ఇవన్నీ కూడా పర్యావరణ స్పృహతో తయారు చేసినటువంటి వస్తువులు, పిల్లలు తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. ఇవాళ వీటన్నిటినీ అమ్మకానికి పెట్టి విద్యార్థులు కానీ బయట వ్యక్తులు కానీ కొనుక్కున్న తర్వాత ఈ డబ్బులన్నింటినీ కూడా కళాశాల అభివృద్ధి కోసమే చెల్లించడం జరుగుతుంది. आदिलाबाद के रामचंद्र गोपाल कृष्ण मठ में एक हफ्ते से जारी पाठ की इख्तितामी तकरीब अकीदत व रूहानियत के माहौल में मनाएगी. बड़ी तादाद में अकीदतमंदों ने कल्याणम की रसूमात में शिरकत की. ఏ విధంగానైతే ఆ అమ్మవారిని ప్రార్థించిందో ఎంతమంది ఉన్నారు లోకంలో? కానీ నిజంగా ఆ మంగళ సూత్రడానికి వీల్లేదు ఉంటారు. ఎప్పుడైతే దానికి పూజ అయిపోయిన తర్వాత వస్తారో కన్న తల్లిదండ్రులు కూడా మంగళసూత్రాన్ని చూడడానికి లేదు. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ సూత్రములను చూసి నమస్కారం చేయండి. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాయ దేవి దుర్గే దేవి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి దుర్గే సంహరీవ సరదా సదా మాంగళ్యం తంతునానేన విశ్వరక్షణ హేతునా. ధారణ జరిగింది. ప్రసాదాన్ని ద్రౌపదీదేవి సూత్రాలను అందరికి జరిగింది. సీతమ్మ ముఖంలో ప్రపంచంలో हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि बीसी जेएसी के बंद को आदिलाबाद में शानदार कामयाबी मिली और पार्टी कारकुनों ने भरपूर ताउन किया. इन्होंने तमाम तबकात से इजहार तशक्कुर किया. అందుకు సహకరించినటువంటి అందరు ప్రజలకు, కార్మిక కర్షక వర్గాలకు, దుకాణదారులకి, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఎంతో చక్కగా క్రమశిక్షణగా జరిగినటువంటి ఈ బంద్కి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఎందుకు తెలిపిందో బీసీ సోదరులు సోదరీమణులందరికీ తెలుసు. అసలు బీసీ కులగణన చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీల కులగణన 135 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా
కులగణన శాస్త్రీయ ప్రకారంగా సైంటిఫిక్గా ఎంపరికల్ డేటాతో సహా 60 రోజులలో 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీసీ సోదరి మనులకి 42% రిజర్వేషన్లను కల్పించాలని నిండు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ సంతకం కోసం బిల్లుని పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రపతి గారి ఆమోదం కోసం పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సిందిగా కేంద్ర కేబినెట్ లో ప్రవేశపెట్టమని చెప్పి డిమాండ్ చేసి శాసనసభ తీర్మానాన్ని పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తే బీజేపీ ఏం చేసింది? నరేంద్ర మోడీ ఏం చేసిండు? గాడిద పళ్ళు దోమిండా? బీజేపీ బీఆర్ఎస్ లో కుమ్ముక్కుని ఎండగట్టడానికే ఈ బంద్కు మద్దతు ఇచ్చినాం. బిల్లు ప్రవేశపెట్టింది మేము, రాష్ట్రపతి ఆమోదానికి పంపింది మేము. అందరికీ కూడా ఈరోజు ఎవరు బీసీల పక్షాన ఉన్నారో, ఎవరు బీసీలకు వ్యతిరేకంగా వెళ్తున్నారో ఈ దెబ్బతో తేలిపోయింది. అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరిమణులకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే ఈరోజు బీజేపీ దాన్ని అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ ని ఎండగట్టడానికి మేము చేస్తున్నటువంటి పోరాటం ఎందుకంటే, అసలు పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లో సవరించి బీసీల రిజర్వేషన్లు 50% లోపే ఉండాలని ఆ పంచాయతీరాజ్ చట్టానికి సవరించి బీసీలకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్. కాబట్టి బీసీ సోదరులందరూ ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంతో ఘనంగా ఈరోజు బంద్ నిర్వహించుకున్నాం. ఈ దెబ్బతోనైనా బీజేపీ నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలా, తప్పకుండా బీసీ సోదరులిమణులకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి బిల్లుని పార్లమెంట్లో పెట్టాలా. పార్లమెంటు లోక్సభ రాజ్యసభ రెండిట్లలో ఆమోదం పొందాలా, రాష్ట్రపతికి నివేదించాలని, అవసరమైతే 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి విషయాన్ని పార్లమెంట్లోని 9th షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మా ప్రతిపక్ష నేత తప్పకుండా మద్దతు పలుకుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బంద్కు సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. सीपीएम पार्टी ने भी बीसी बंद की हिमायत में रैली निकाली। पार्टी कारकुनों ने शहर की मुख्तलिफ गलियों में पैदल मार्च करते हुए 42% रिजर्वेशन के निफाज का मुतालबा किया। అందుకు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్లో న్యాయమైన డిమాండ్లు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పినప్పటికీ కూడా కొలిక్కొచ్చినటువంటి ఇలా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రొయ్యల ముల్లెడు అయిందన్నట్టుగా ఈ ఉద్యమం ఎవరి మీద అన్నది అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ప్రజలు వెంటనే అమలు చేయాలి. आदिलाबाद कांग्रेस असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की जानिब से शुरू करदा नित्यान्नदान यानी खाने खिलाने का प्रोग्राम गुज़िश्ता 3 साल से मुकम्मल जारी है। अवामी खिदमत के जज्बे से शुरू किया गया यह प्रोग्राम रोज़ाना सैकड़ों गरीबों को मुफ्त खाना फराहम कर रहा है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే
గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై सीपीआई ने भी बीसी बंद की हिमायत में शहर में रैली निकाली और खुली दुकानों को बंद करवाया। जिला सेक्रेटरी प्रभाकर रेड्डी ने हुकूमत से मुतालबा किया कि बीसी तबकात को 42% रिजर्वेशन फौरी तौर पर दिया जाए। బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లను బీసీల 42% రిజర్వేషన్కు విముక్త వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంధువులు సంపూర్ణంగా మద్దతు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీన్ని వ్యతిరేకించేవారు కేవలం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఉన్నత వర్గ ధోరణితోటి అగ్రవర్ణ రాజ్య దుహంకారంతో బీజేపీ మార్వాడి భాటోల రాజ్యాంగం ఇలా దేశం నేర్పుతూ ఉన్నది. కేసీఆర్ ఏమో దొరల పాలన విధంగా ఇలా రిజర్వేషన్లకు అడ్డుకుంటూ ఉన్నాం. మేము ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగం ప్రకారం ఏమున్నదో కానీ మొట్టమొదటి మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో నంబర్ 9ని విడుదల చేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ పంపితే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో పెండింగ్లో పెట్టి కోర్టు పోతే కోర్టు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. స్థానిక సంస్థలు ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనవి, సంవత్సరానికి దాటిపోయింది. వెంటనే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. बीसी जेएसी बंद के मौके पर तमाम सियासी जमातों के कायदीन ने आरटीसी डिपो के सामने धरना दिया, जिसके सबब बस स्टैंड वीरान दिखाई दिया। चंद मुसाफिर तवील इंतजार के बावजूद बसों का इंतजार करते रहे। అయితే ఇక बीसी जेएसी के रियासत गिर बंद को बेला मंडल में शानदार कामयाबी हासिल हुई। कांग्रेस
बीआरएस बीजेपी समेत कई तंजीमों ने हिमायत दी। खुली हुई शराब की दुकानों को बीसी कायदीन ने बंद कराया। बीसी जेएसी सदर सतीश पवार ने कहा कि 42% रिजर्वेशन के निफाज तक जदोजहद जारी रहेगी। एकत्र येऊन या बीसी समाजाला न्याय मिळवून द्यावा अशी मी विनंती करतो। कारण तर खरोखरच आपल्याला गरज आहे की आपण आज बीआरएस बीजेपी काँग्रेस सगळ्यांनी आणि सर्व समाजातील जातीचे अध्यक्ष चाहे बीसी एसटी बाकी इतर पार्टीचे आणि सर्वांनी सुद्धा यासाठी आज पूरे ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి నిర్ణయం పైన బీసీ బంద్కు ఏదైతే పిలుపునిచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు దానికి పూర్తి మద్దతుగా బేలా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది। అంతేకాకుండా ఈ యొక్క బంద్కు అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలే కాకుండా మా యొక్క వ్యాపారవేత్తలు అందరూ ప్రజలు దీన్ని సంపూర్ణ బంద్కు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క బీసీ 42% రిజర్వేషన్ రావాలంటే పార్టీలకు అతీతంగా ముందుకెళ్తేనే ఈ యొక్క 42% రిజర్వేషన్ అనేది మనకు సాధ్యమైతా ఉన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బేలా మండలంలో బీసీ యొక్క జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ బేలా మండలంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ పూర్తిగా వచ్చేంత వరకు మా యొక్క సహాయశక్తులుగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము। गांधी श्रीनिवास रेड्डी ने दुख में मुब्तला खानदानों से मुलाकात करते हुए हौसला दिया। इन्होंने दसनापुर कॉलोनी के रिहायशी रामागौड़ की मरहुमा वालिदा नरसम्मा को क़िराज अक़ीदत पेश किया। बादिज़ा जीवन अस्पताल में ज़ेर इलाज मरीज़ा चिलुकुरी विलास रेड्डी की वालदा से मुलाकात करके जल्द सेहत याबी की दुआ की। మనకు మనం ఇప్పుడు 50 ఏళ్ళకే మీరు నడిపోదు చిన్నోడు చంపి మీరేం చేస్తారు ఇదే Tasty Goldfish, typically refined red brand. Even on the original Indian check by tables called the chutney. Tasty Goldfish, typically refined red brand. अगलपुर के नवाही इलाके सलाली नगर में हज़रत अब्दुल हमीद उर्फ सलाली बाबा की सरपरस्ती में अजीम रूहानी प्रोग्राम रूहानी अक़ीदत एहतराम के साथ सालाना 11वें शरीफ की पुरनूर महफिल मुनक़िद की गई, जिसमें अहल इलाके के अलावा अतराफ़ व अकनाफ से भी बड़ी तादाद में अक़ीदतमंदों ने शिरकत फरमाई। महफिल का आगाज़ नमाज असर के बाद कुरान करीम की बाबरकत तिलावत से हुआ। परवरदिगार आलम तूने हजरत इब्राहीम को आग से महफूज रखा।
हज़रत सैयद शाह फरीदुद्दीन मोहम्मद अल हुसैनी चिश्ती अल क़ादरी बंदनवाजी अल मारूफ हज़रत फ़रीद पाशा साहब क़िबला ने अपने मकान पर मुनक़्क़दा महफ़िल 11वें व ज़ियारत आथार मुबारक की पुरनूर महफ़िल को मुख़ातब करते हुए कहा कि पीरान पीर महबूब सुबहानी क़ुतुब रब्बानी हज़रत सैयदना शेख अब्दुल क़ादिर जिलानी दस्तगीर रहमतुल्लाह अलैह का फ़ैज़ आम ता क़यामत जारी और सारी रहेगा। आपकी तालीमात इंसानियत को राह हिदायत का दर्स देती है। गौसे आज़म दस्तगीर अपनी ज़िंदगी क़ुर्ब इलाही के लिए वक्फ़ कर दी थी। आपकी मुनासिबत से 11वें शरीफ का अहतमाम करना हमारे लिए सादत और बरकत का बाइस होगा। खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आला अहदेदारों को वज़ीर आला रेवंत रेड्डी की सख्त तंबीह, हुकूमती स्कीमों के निफाज में लापरवाही बर्दाश्त नहीं की जाएगी। आदिलाबाद में BC बंद मुकम्मल तौर पर कामयाब, तमाम सियासी जमातों ने दिया ताउन, दुकानें और स्कूल रहे बंद। BC JAC बंद को कांग्रेस की मुकम्मल हिमायत, कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कारकुनों की शानदार बाइक रैली। गोपाल कृष्णा मठ में अक़ीदत व जोश से कल्याणम की तकरीब, अवाम की बड़ी तादाद ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।